హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో ఓటర్ ఐడి కార్డ్ని ఎలా మనం రీప్లేస్ చేసుకోవాలి పీవీసీ కార్డ్తో. అంటే ఇప్పుడు మన దగ్గర ఓటర్ ఐడి కార్డు లేకపోయినట్లయితే మన ఇంటికి ఫ్రీగా పోస్ట్ ద్వారా ఏటీఎం కార్డ్ లాగా మన ఇంటికైతే ఈ ఓటర్ ఐడి కార్డ్ అనేది అయితే రావడం జరుగుతుంది. సో దానికోసం మనం చేయవలసిందల్లా ఇది ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఎన్విఎస్పి అని చెప్పేసి టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత మనకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. సో దీనిపైన క్లిక్ హియర్ అనేది పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగల మనం వాటర్ సర్వీస్ పోర్టల్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి కనిపించే స్క్రీన్ పైనలో మనం ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో లాగిన్ క్లిక్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మన మొబైల్తో మనం లాగిన్ అవ్వాల్సి వస్తుంది, మన మొబైల్ నెంబర్తో. అంటే ఇక్కడ ఆల్రెడీ నేనైతే మొబైల్తో ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయ్యాను. సో అందువల్ల నేను డైరెక్ట్గా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పటివరకు మీరు కానీ లాగిన్ అవ్వలేనట్లయితే సైన్అప్ మీద క్లిక్ చేయండి. సైన్అప్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ని సెట్ చేసుకున్నట్లయితే మీరు ఈ పోర్టల్లోకి లాగిన్ అయ్యి మన ఓటర్ ఐడి కార్డులో చేయవలసిన చేంజెస్ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం చేయొచ్చు. ఓకే, నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి నేను డైరెక్ట్గా అయితే లాగిన్ అవుతున్నాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేశాను. సో ఇప్పుడు క్యాప్చా అయితే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో రిక్వెస్ట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి. సో ఇక్కడ నేనైతే ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ పైన క్లిక్ చేశాను. వెరిఫై జరిగింది. సో ఇప్పుడైతే నేను లాగిన్ అయ్యాను. సో లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఓటర్ ఐడి కార్డ్ని మనం పీవీసీ కార్డ్తో రీప్లేస్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనం ఏంటంటే ఫామ్ 8 అనేది పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్సీ, కరెక్షన్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రోల్ అండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్ అని ఉంది కదా. సో ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో మన ఈ ఫామ్ 8 అనేది ఫిల్ చేసి మన ఓటర్ ఐడి కార్డ్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఓటర్ ఐడిలో మన నేమ్స్ కానీ, అడ్రస్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దానికోసం కూడా నేను ఆల్రెడీ వీడియో చేయడం అయితే జరిగింది. సో ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కావాలనుకుంటే ఆ వీడియోని కూడా చూడవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అదర్ ఎలక్టర్ అనే దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మన ఓటర్ ఐడి కార్డ్ యొక్క నెంబర్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మన డీటెయిల్స్ అయితే వస్తాయి. సో డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత సో ఓకే పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం అప్లికేషన్ దేనికోసం సబ్మిట్ చేస్తున్నాం అంటే ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్, అంటే ఎటువంటి కరెక్షన్స్ లేకుండా నాకు ఈ ఓటర్ ఐడి కార్డ్ అనేది మనకు రీప్లేస్మెంట్ కావాలి అని చెప్పేసి మనం అంటే అప్లై చేసుకుంటున్నాము. సో పీవీసీ టైప్ కార్డు కావాలని చెప్పేసి సో దానిపైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అయితే క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫామ్ 8 అయితే ఈ విధంగా వస్తుంది. సో దీంట్లో 5 సెక్షన్స్ ఉంటాయి, ఏబిసిడి అని. సో ఇవి మనం చూద్దాము. ఇక్కడ ఆప్షన్ ఏలో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, మన స్టేట్, డిస్ట్రిక్ట్, అలాగే కన్సిస్టెన్సీ అనేది ఆల్రెడీ మనకి ఇక్కడ ఫిల్ అయ్యే ఉంటాయి. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అక్కడ. సో ఇక్కడైతే మనకి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అనేది ఉందో చూడండి. సో ఇక్కడ మన నేము, మన యొక్క ఓటర్ ఐడి నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ పార్ట్కి అనేది వస్తాం. అంటే ఏ నుంచి బి నుంచి ఆ విధంగా వెళ్ళే చాయిస్ ఉంటుంది. సో ఇక్కడ నా యొక్క ఆధార్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్, సో నా యొక్క మొబైల్ నెంబర్ని కూడా నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఈమెయిల్ ఐడి ఉంటే మీరు ఈమెయిల్ ఐడి కూడా టైప్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి.
ఇక్కడ మనకి ఆప్షన్ అనేది సి అనే ఆప్షన్లో అడగడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్. సో ఎందుకనేది ఇక్కడ అడుగుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్ దట్ ఏ రీప్లేస్మెంట్ ఎపిక్ మే బీ ఇష్యూడ్ టు మీ యాజ్ మై ఒరిజినల్ ఎపిక్ కేస్. సో అంటే ఆల్రెడీ మనకు ఒరిజినల్ ఎపిక్ కార్డ్, వాటర్ ఐడి కార్డ్ అనేది, ఎపిక్ కార్డ్ అంటే ఏంటంటే మీన్స్ వాటర్ ఐడి కార్డు. సో వాటర్ ఐడి కార్డ్ అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ జరిగింది. కాకపోతే మనం ఎందుకు మళ్ళీ మనం కావాలని అడుగుతున్నాం అనేది ఇక్కడ ఆప్షన్ అయితే అడుగుతుంది. సో లాస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో లేదంటే ఇక్కడ మనకి 2-3 రీజన్స్ అయితే ఉన్నాయి. సో మీరు అది సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మనం ఒక ఫైల్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో దీనికోసం వాళ్ళు ఏంటంటే ఒక డాక్యుమెంట్ అయితే అడుగుతుంది, ఎఫ్ఐఆర్ పోలీస్ రిపోర్ట్ అని చెప్పేసి. అయితే లాస్ట్ మీద క్లిక్ చేస్తుంటే మనకి ఫైల్ అనేది అప్లోడ్ చేయాలని చెప్పేసి చూపిస్తుంది. కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో డిస్ట్రాయిడ్ డ్యూ టు రీజన్ బియాండ్ కంట్రోల్ లైక్ ఫ్లడ్స్, ఫైర్. సో అంటే మనకి అంటే వరదలు వచ్చినప్పుడు లేదా సంథింగ్ ఫైర్ యాక్సిడెంట్లో ఈ విధంగా మనకి డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్పేసి మనం ఆప్షన్ అయితే క్లిక్ చేసాం. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లొకేషన్ అయితే అడుగుతుంది. సో లొకేషన్ అయితే నేను మా విలేజ్ యొక్క నేమ్ అయితే నేను ఇస్తున్నాను ఇక్కడ. సో మన ప్లేస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి సో ఇక్కడ మనకి క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ప్రీవ్యూ అండ్ సబ్మిట్. సో అయితే నాకు క్యాప్చా మిస్ మ్యాచ్ అయింది. సో మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత ప్రీవ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఆప్షన్ అయితే చూపిస్తుంది, మనం ఏంటి అప్లై చేసాం అనేది మన డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి. సో నేనైతే వెరిఫై చేసుకున్నాను. సో వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. సో సబ్మిట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఎస్ అనే దానిపైన క్లిక్ చేయండి. సో మనకి ఒక అక్నాలెడ్జ్మెంట్ అయితే వస్తుంది, ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది. సో ఈ నెంబర్ని మనం సేవ్ చేసుకున్నట్లయితే మన ఫ్యూచర్లో ఈ నెంబర్ని ఉపయోగించి మనం దాని యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మీరు డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ అయితే అయింది. సో అంతే ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఒక జస్ట్ 2 minutesలో మన కొత్త ఓటర్ ఐడి కార్డ్ని మనం అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. కనుక మీకు నచ్చినట్లయితే, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోని మీకు అనిపిస్తే సో మీ గ్రూప్స్లో, మీ ఫ్యామిలీస్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.